హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్కి సంబంధించి ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక 2017 సంబంధించి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి టోటల్గా 36 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. ఇక వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ క్యాండిడేట్స్కి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే 3/2/2024 అంటే రేపు 10:30 మీరు అయితే కమిషన్ సంబంధించిన టీఎస్పీఎస్సీ కమిషన్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ ఒరిజినల్లీ ఇలాంగ్ విత్ ద సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరైతే ఈ 36 మెంబర్స్లో ఇక ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నారో వారికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక మీరు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలనుకుంటే ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ సంబంధించి మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీ యొక్క అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మీ యొక్క హాల్ టికెట్ ఒరిజినల్ లేదా అంటే చాలా వరకు అయితే ఒరిజినల్ అడుగుతారు, బట్ జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ 4th to 10th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేనట్టయితే మీ యొక్క కన్సర్న్ అదే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ చూపెట్టి మీకు ఒక స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది. మీరు లోకల్ కింద ఉన్నట్లు ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే మీకు ఒక ఫామ్ ఇస్తారు, అది కూడా ఉన్నా సరిపోతుంది. ఇక రిక్వెస్ట్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన ఎంఎల్టీ లేక వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ సంబంధించి 1 year క్లినికల్ ట్రైనింగ్ సంబంధించిన అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీ సంబంధించి ఎంఎల్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాజ్ పర్ ద అన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మైక్రోబయాలజీ బీఎస్సీ అలాగే ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాటికి సంబంధించిన మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టిన సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఏపీ లేదా టీఎస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేసుకున్న పారామిలిటరీ బోర్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఒరిజినల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్స్ అంటే విచ్ ఈస్ అప్లోడెడ్ అంటే మీరు ఇంతకుముందు ఏదైనా కాంట్రాక్ట్ సర్వీసెస్ కింద చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించి విత్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉన్న సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నాన్ క్రిమి లేయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి కూడా వాళ్ళకి సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్స్ అండి, ఇక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చూసుకోండి మీరు. ఇక 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సైన్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన అసిస్టేషన్ ఫామ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, అవి కూడా 2 sets అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఈజ్ పర్సీనెన్స్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీరు ఖచ్చితంగా మాస్క్ని అయితే ధరించి వెళ్ళాలండి, ఖచ్చితంగా అదొక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ని ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 36 మెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మొన్న రావడం జరిగింది, బట్ కొంచెం నా మొబైల్ అనేది కొంచెం ఇష్యూ కారణం చేత నేను రిపేర్లో ఉంది, అందువల్ల నేను వేరే వాళ్ళ మొబైల్ ద్వారా చేస్తున్నాను వీడియో అయితే. ఫ్రెండ్స్, 36 మెంబర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపటిలోగా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే.